టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ వాటిని ఉపయోగించుకొని అమాయకులను నిండా ముంచేసే కేటగాళ్లు ఎక్కువయ్యారు. డిజిటల్ లావాదేవీల రూపంలో పళ్ళు, కూరగాయల దగ్గర నుంచి పెద్ద పెద్ద మాల్లు, షోరూంలో చెల్లించే బిల్లులు కూడా ఫోన్ పే ద్వారా డిజిటల్ చెల్లింపులు చెల్లించేస్తున్నారు. ఇక ఈ టెక్నాలజీ పెరగడంతో మంచి జరుగుతుందో లేదో తెలియదు, కానీ అమాయకులు మాత్రం టెక్నాలజీని బాగా ఉపయోగించి మోసగించే వారిని బారిన పడి నిత్యం మోసపోక తప్పడం లేదు. తాజాగా అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలో ఓ కిరాణా షాపులో పొద్దున్నే తనకు భారీగా కిరాణా సరుకులు కావాలని సరసమైన ధరకు ఇస్తే ఇక్కడే కొనుగోలు చేస్తానంటూ షాప్ యజమాని కిరణ్ నమ్మి పలికాడు. ఇక ఉదయాన్నే భలే మంచి బేరం దొరికిందంటూ షాప్ యజమాని సదరు వ్యక్తి ఇచ్చిన కిరాణా సరుకుల లిస్టును మొత్తం నీట్గా ప్యాక్ చేశాడు. తర్వాత మొత్తం బిల్లు 22,000 అయిందంటూ అతడికి బిల్లును అందజేశారు. అబ్బా ఇంతేనా, బాగా తక్కువ ధరకి ఇచ్చారంటూ ఫోన్ పే నెంబర్ చెప్పాలని మొత్తం బిల్లు ఫోన్ చేసేస్తానంటూ కటింగ్ ఇచ్చాడు. ఇక షాప్ యజమాని తన ఫోన్ పే నెంబర్ చెప్పడంతో ఆ నెంబర్ ఫోన్ పేలో ఎంటర్ చేస్తున్నట్టుగా నటించి తనకు కావలసిన వ్యక్తి నెంబర్ను అక్కడ నమోదు చేసి షాప్ యజమానికి కాకుండా మరో వ్యక్తికి నగదు బదిలీ చేశాడు. ఆధార్ కార్డు బట్టి మంచి ఫేస్ చెప్పండి. ఇది 199 మనకేం తెలుసు ఇస్తాడనేది ఒక ఆలోచన ఉంటుంది. ఇంతసారి తీసుకున్నాం డబ్బులు ఇవ్వకుండా ఎక్కిపోతాడనేది ఒక ఆలోచన. అనంతరం ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ అంటూ మెసేజ్ రావడంతో ఆ మెసేజ్ని షాప్ యజమానికి చూపించి డబ్బు ట్రాన్స్ఫర్ చేసినట్టుగా నమ్మబలికాడు. వెంటనే తాను కొన్న సరుకులన్నీ సర్దుకొని అక్కడి నుంచి జారుకున్నాడు. ఎంతసేపైనా తన అకౌంట్లో నగదు జమ కాపడంతో అనుమానం వచ్చిన షాప్ యజమాని తన అకౌంట్ పరిశీలించుకొని తాను మోసపోయినట్టు గుర్తించి పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాలు వంటి సాంకేతిక ఆధారాలు సేకరించి మోసగారిని గుర్తించే పనిలో పడ్డారు.